నీకు దేవుడు కావాలా? లేదా దేవుణ్ణి ఉపయోగించి నీ జీవితాన్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నావా? నీవు దేవునిని అనుసరిస్తున్నావా? లేక దేవుణ్ణి నీ వెనక నడిపించుకోవాలని అనుకుంటున్నావా? నీ హృదయం దేవుడు నచ్చిన, దేవుడు మెచ్చిన బలిపీఠమైందా? లేక ఇంకా అహంకారపు సింహాసనం అక్కడ నిలిచి ఉందా? నిజం ఇదే. దేవుడు నీ జీవితంలో భాగస్వామి కాదు. దేవుడు నీ జీవితానికి ఆయన అధిపతి. ఇదే నిజం. నీవు ఇంకా నియంత్రణలో ఉంటే ఆయన కార్యము ప్రారంభం కాదు. ఇది అర్ధ సమర్పణ అనేది సంపూర్ణ సమర్పణ కాదు. ఇది ఆత్మీయమైనటువంటి మోసం. అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనకు ఒక గంభీరమైనటువంటి పిలుపును ఇస్తూ ఉన్నాడు. మీ శరీరములను దేవునికి సజీవమైన యాగముగా లేదా బలిగా అర్పించుడి అని సెలవిస్తున్నాడు. ఇది కేవలము ఒక మాట కాదు, ఇది ఒక జీవన విధానం. ఇక్కడ జీవం యొక్క బలి సమర్పణ అంటే గ్రీకులో జోసన్ తైసా అన్నటువంటి పదబంధము వాడబడ్డది. జోసన్ సైసా సజీవమైనటువంటి యాగము అన్నటువంటిది నిరంతరమైన సమర్పణ లేదా నిరంతరమైన సమర్పణలో ఉన్న జీవితం. ప్రతిరోజు మన స్వీయాన్ని దేవునికి సమర్పించుటయే సజీవమైన యాగము లేదా జోసాన్ థైసా అన్నటువంటి పదానికి అర్థం. ఈ సమర్పణ యొక్క లోతును హీబ్రూ యొక్క పదబంధములో షాలేం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. షాలేం అన్నటువంటి హీబ్రూ పదానికి అర్థము సంపూర్ణం. షాలేం అనే హీబ్రూ పదానికి అర్థము విభజన లేని హృదయము. దేవుడు భాగాలుగా విభజించిన మనస్సును కాదు, పూర్తిగా తనకు చెందినటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమర్పణ అంటే నష్టమని అనుకుంటున్నావా మిత్రమా? అది నీ గొప్ప అపోహ మాత్రమే. నీవు విడిచిపెట్టేది నీ బలహీనత మాత్రమే కాదు. దేవుడు దాని స్థానములో తన దివ్యమైనటువంటి శక్తిని ఆయన నింపుతాడు. నువ్వు అప్పగించేది నీ పరిమితి నియంత్రణ కాదు. దేవుడు దాని స్థానములో తన యొక్క సంపూర్ణమైనటువంటి యోజనను స్థాపిస్తాడు. అందుచేత సమర్పణ నష్టము కాదు, అది దేవుని చేతిలో జరిగే మహత్తరమైనటువంటి పునర్నిర్మాణ ప్రక్రియ. ప్రతి హృదయం ఇలా ప్రార్థించు మిత్రమా, ప్రభువా ఈరోజు నా ఆలోచనలు, నా మాటలు, నా కార్యాలు సమస్తము నీకు అర్పణ. స్వార్థాన్ని విడిచిపెట్టు, సేవలో జీవించు, పశ్చాత్తాపములో నిలువు. అప్పుడు నీ జీవితము గీతము కాకుండా ఆరాధన అవుతుంది. గాడ్ బ్లెస్.